లెట్స్ వెల్కమ్ ఝాన్సీ. భక్త మదగంజ, దశాబ్ద కాలంగా నన్ను పూజిస్తున్నావు. ఏ వరం కావాలో కోరుకో. మాత, ఆత్మరక్షణ కోసం, నా ప్రాణరక్షణ కోసం ఎవరినైనా చంపగలిగే వరం ప్రసాదించు తల్లి. ఒక్కడిని తప్ప ఎవరినైనా నువ్వు చంపగలవు. తదాస్తు. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. ఈ ఊరినేనా సొంతం చేసుకుంటా, సమస్త జనాలని చంపేసి సమాధిలా మారుస్తా. తల్లి తల్లి, ఆ మదగంజుడు మా ఊరి మీద పడి దొరికిన ఆడపిల్లలలా పాడు చేసి చంపేస్తున్నాడు తల్లి. వాడిని ఎలాగైనా సంహరించి నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి. ఒకటి పట్టిరా, రొమ్మెత్తి పెట్టిరా, దండెత్తి కొట్టరా. ఒకటి పట్టిరా, రొమ్మెత్తి పెట్టిరా, దండెత్తి కొట్టరా. నరికేయమ్మా, వదలొద్దమ్మాన్ని, నరికేయమ్మా. ఒకటి పట్టిరా, రొమ్మెత్తి పెట్టిరా, దండెత్తి కొట్టరా. ఒకటి పట్టిరా, రొమ్మెత్తి పెట్టిరా, దండెత్తి కొట్టరా. ఇదేంటి మాత, ఎవరినైనా చంపే వరం ఇచ్చావు కదా, మరి నిన్నెందుకు చంపలేకపోతున్నాను? మదగంజ, నీ వక్ర బుద్ధి నాకు తెలుసు. అందుకే ఒక్కడిని మాత్రమే చంపలేవు అని చెప్పాను. అది నేనే. జడ్జెస్, ఝాన్సీ చేసినటువంటి ఈ డివోషనల్ హై ఆక్టేన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రజన గారు చాలా 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 బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
ఇలాంటి హై ఆక్టేనే కావాలి. దట్స్ వెన్ యూ ఫీల్ లైక్ యూర్ డూయింగ్ యువర్ బెస్ట్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఈ పర్ఫార్మెన్స్ లో మీ కళ్ళు నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది మీ ఫేస్ లో. సో రియలీ రియలీ గుడ్. అండ్ ఇవాళ మీ ఎనర్జీ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, లవ్లీ బిగినింగ్, ఆ ఎంట్రీ కూడా చాలా బాగుంది, ఎండ్ లో కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. విజయ్ విని మాస్టర్, మీరు స్టార్ట్ వాక్ చేసుకుని వచ్చే విధానం, ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ అయ్యాయో అక్కడి నుంచి క్యారెక్టర్ లో ఉన్నారు, అక్కడి నుంచి గూస్ బంప్స్ స్టార్ట్ అయ్యాయి. మీరు చేసిన కొరియోగ్రఫీ గానీ, బ్లడ్ తాగిన విధానం గానీ, లేదా మీ ఐస్ చాలా అగ్రెషన్ అంత ప్రాపర్ గా చూపించారు. సో ఆన్ ద హోల్ కొరియోగ్రఫీ వెరీ వెరీ గుడ్. ఝాన్సీ మీరు చాలా బాగా చేశారు, అండ్ స్పెషల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఇదే కోరుకుంటున్నాం, ఇలాగే చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్. Now I request Wildfire team leader ma gorgeous Faima garu onto the stage please. ఇప్పుడు ఈ పాటలో కాంచనా సినిమాలో డైలాగ్ ఇప్పుడు మన భూమిక యాక్ట్ చేసింది కదా, ఇప్పుడు సేమ్ అదే యాక్ట్ మన ఫైమా చేసి చూపిస్తారు. ఫస్ట్ డైలాగ్ ప్లే చేస్తాం, ఎలా చెయ్యాలో భూమిక గారు చేస్తారు. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికి వచ్చినట్లా వాగావనుకో కోసేస్తా. ఏయ్ రెడీ అవుతాం ఇక్కడ. చిన్నది ఇచ్చింది, అది బ్రేక్ లో చేసేవే అవి రీల్స్ బయట. రెడీ సౌండ్. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికి వచ్చినట్లా వాగావనుకో కోసేస్తా. ఏదో కుళాయి దగ్గర గొడవ పడినట్టు పడింది ఇటు తిరిగి నాతో. నెక్స్ట్ రాబోతుంది ఎవరో కాదు యాక్ట్ చేయడానికి మన మిమిక్రీ క్వీన్ శ్వేతా నాయుడు. శ్వేత, ఫైమా చూసావుగా స్టాండర్డ్ ఎక్కడ సెట్ చేసిందో. కాంచనా వాళ్ళ అమ్మని చూపిస్తుంది చూడు ఇప్పుడు మీరు. రెడీ సార్, ఇప్పుడు 3, 2, 1 సౌండ్. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికి కాదు కాదు, ఇదెందుకు వచ్చింది మాకు అర్థం కాదు. గాజులు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. ఒకసారి ఇలా చూద్దాం ఒకసారి. నోరు మూసుకున్నావా? నాకు గాజులు వేసుకున్నావా? బొట్టు పెట్టుకున్నావా? శ్వేత నాయుడు అలా చేస్తారా? ఎదురు ఫైమా అండ్ శ్వేత. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికి వచ్చినట్లా వాగావనుకో కోసేస్తా. మనం ఒరిజినల్ ఎలాగో చేయలేం, ఇది మాత్రం అదర కొట్టేవరా. థ్యాంక్ యూ. ఒకటేవో తిట్టావా?